అందరికీ నమస్కారం. నా పేరు సాయిని నవీన్ కుమార్. ఈరోజు ముఖ్యంగా మన బోడుప్పల్ ప్రాంతంలో గత 2022లో మన చామకూర మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో బోడుప్పల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ని శంకుస్థాపన చేశారు. దాదాపు ₹1 కోటి వ్యయంతో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా కేవలం మనం గమనిస్తే మన పిల్లల దశలోనే అయిపోయి ఉన్నది. దానికి కారణం ఏందని మాత్రం తెలియదు. ఎందుకంటే పూర్తిగా చేసి కూడా దాదాపు సంవత్సరం కావస్తున్నా కానీ దాన్ని పట్టించుకునే వ్యక్తి మాత్రం అక్కడ లేరు. దీనిపైన ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ త్వరగా పూర్తి చేయాలని మా యొక్క యువత తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ మార్కెట్ని గతంలో మేము డిమాండ్ చేయడానికి ముఖ్య కారణం కూడా ఈ ఏరియాలో మార్కెట్ నిర్వహిస్తున్న సమయంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుండేది. ఆ ఇబ్బందుల దృష్ట్యా మనం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క శంకుస్థాపన చేశారు మంచి నిర్ణయంతో. కానీ పనులు మాత్రం ముందు కావట్లేదు. దానికి కారణం ఏంటో ఇప్పుడున్నటువంటి ఎంపీ ఈటల రాజేందర్ గారు కానీ, మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్సీ సూరభి వాణిదేవి గారు కానీ, మన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరూ చొరవ చూపి ఈ సమస్యని త్వరగా పూర్తి చేయాలని మా యొక్క యువకుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. మార్కెట్ యొక్క దీనస్థితి ఈ విధంగా ఉంది. దీనిపైన అధికారులు అదేవిధంగా యువ మేయర్ తోటకూర అజయ్ గారు కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా మా యొక్క మనవి. చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి శంకుస్థాపన చేశారు, కానీ ఇంత లేట్గా చేయడం ద్వారా ఏవైతే పిల్లర్లు వేశారో అవి పూర్తిగా కుంగిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఎందుకంటే వాటి యొక్క పరిరక్షణ చూసే విధంగా కూడా ఎవరు లేరు. మనం ఇంకొద్దిగా ముందుకెళ్తే పూర్తిగా ఇలానే ఉంచితే పూర్తి అసాంఘిక కార్యక్రమాలు కూడా ఒక అడ్డంగా మారే అవకాశం ఉంది. చాలా మంచి ఆలోచనతో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా పనులు ఏవైతే నిర్లక్ష్యంగా చేస్తున్నారో వాటి వల్ల మనం అనుకునే ఆలోచనలు కూడా కనుమరుగే అవకాశాలు ఉన్నాయి. దయచేసి ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి త్వరగా పూర్తి చేస్తారని మా యొక్క యువత తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంకొక మార్కెట్ సముదాయం మన బోడుప్పల్లో శంకుస్థాపన చేశారు. మనం గమనిస్తే పూర్తిగా ఇక్కడ మద్యం సేవిస్తూ ఉన్నటువంటి కాలిబాటలు మనకి ఇక్కడ అవపడుతున్నాయి. అంటే మన ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా ఈ యొక్క పనులు ఎప్పుడైతే ప్రారంభిస్తారో అప్పుడే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నిర్వహించగలుగుతాం. లేని పక్షంలో ఖచ్చితంగా పూర్తిగా దినస్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం పూర్తి గమనిస్తే బిల్డింగ్ కూడా పూర్తిగా ఆల్మోస్ట్ పిల్లర్ లేచి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది. దీనిపైన ఇంకా అధికారులు దృష్టి పెట్టలేదు. బహుశా ఎటువంటి నిధులు లేకనా మరి ఏంటో సమస్య తెలియదు. కానీ మనం చూసే చెట్లు కానీ పూర్తిగా కొన్ని సంవత్సరాల కింద కట్టినట్టుగా మనకు అవపడుతుంది. దీనిపైన అధికారులు వెంటనే చొరవ చూపి ఈ సమస్యని త్వరగా కంప్లీట్ చేసి ప్రజల అవసరాలకు ఈ యొక్క సముదాయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాం.